హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మా కన్నయ్య బర్త్‌డే రోజు చేసిన వ్లాగు. అంటే జనవరి 21కి కన్నయ్య బర్త్‌డే గదా! ఆ రోజు చేసిన వ్లాగు. ఇగ పుట్టినరోజు అంటేనే తీపి గుర్తు గదా! అందుకే తినడానికైతే తీపి జేస్తున్నాను. అలాగే పిల్లలిద్దరికీ స్కూల్ ఉంది గాబట్టి వాళ్ళ బాక్స్‌లోకైతే టిఫిన్ చేస్తున్నాను. ఈరోజు కన్నయ్య బర్త్‌డే గదా! నాకైతే కొంచెం కొంచెం మస్తు టెన్షన్ అనిపిచ్చింది. ఎందుకంత టెన్షన్ అయిందంటే, ఈరోజు పదే పదే కరెంటు పోతా ఉంది. నేనేమో ఇంకా కన్నయ్య కోసం కేకు చేయలేదు. మళ్ళీ తర్వాత మధ్యాహ్నం వంట చేసేసరికి, సాయంత్రం వంట చేసేసరికి మస్తు లేట్ అయినట్టుగానే అనిపిచ్చింది. కానీ అన్నీ టైం ప్రకారంగానే చేసుకున్నాను కరెంటు పోయినా గూడా. ఇక ఇప్పుడైతే నేను కన్నయ్య కోసం, విషమ కోసం సేమియా అయితే జేషినా గదా! ఆ సేమియా అయితే ఉడకడానికి టైం పడతది. ఇక బయటికొచ్చైతే ఊడుస్తున్నాను. నిన్న మంగళవారం రోజైతే బయట అలికి ముగ్గేయలేదు. బుధవారం రోజు కన్నయ్య బర్త్‌డే గదా! మళ్ళా ఆ రోజు బయట అంతా కడిగి, ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెడదామని జెప్పి నిన్న మంగళవారం అయినా గూడా ముగ్గు వేయలేదు. ఇక ఇప్పుడైతే బయటంతా ఊడుస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇంకా బీహార్‌లో అయితే చలేం తగ్గలేదు. ఈలోపుగా సేమియా అయితే మంచిగా ఉడికిపోయింది. ఏంటంటే నేను ముందు రోజు పాలు ఎక్కువగా తీసుకోలేదు. హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. హాఫ్ లీటర్ పాలైతే ఈ సేమియాకి సరిపోలేదు. చల్లారేసరికి చాలా గట్టిగా అయిపోయింది. ఇగ చూస్తున్నారు గదా! ఇలా కొంచెం లిక్విడ్‌గా ఉంటే బావుండేది. కానీ బాక్స్‌లో పెట్టే వరకు కొంచెం గట్టిగా అయిపోయింది. ఇదైతే చల్లారడానికి పక్కన పెట్టి ఈ లోపుగా అయితే బయట కడగడానికి నీళ్ళైతే తీసుకొచ్చిన బకెట్‌తోని. నేను మా సార్‌కి ఏం జెప్పినా అంటే ఇక్కడ బయట ఒకటి ట్యాప్ పెట్టియమనైతే జెప్పినాను. ఎందుకంటే ఇక్కడ చాలామంది క్వార్టర్‌కి ఇక్కడ బెడ్‌రూమ్‌లో నుంచి పైప్ కనెక్షన్ తీసుకొని అక్కడ గేటుకి చివర్లో అయితే ట్యాప్ అయితే పెట్టుకున్నారు. నేను గూడా మా సార్‌ని అలాగే ట్యాప్ పెట్టియమని అడుగుతున్నాను. ప్రతిసారి మనం ఇంట్లో నుంచి బకెట్లు మోసుకొచ్చి కడగాలంటే కష్టమైతది. మళ్ళా ఎక్కువ టైం అయితది. ఇవేంటంటే ప్లాస్టరింగు స్మూత్‌గా చేసుంటాయి గదా! కొన్ని వాటర్ ఇంట్లో పడ్డా గూడా మనం సడెన్‌గా ఆ వాటర్ మీద అడుగేసినప్పుడు అడుగేస్తాం గదా! అప్పుడు జారి కింద పడే ఛాన్స్ అయితే ఉంటది. ఇగ అందుకే నేను మా సార్‌కి చెప్తున్నాను గదా! ఈ మధ్యలో మనమే అంటే ఊకే కడుగుతాం గదా! ఎప్పుడైనా ట్యూస్‌డే, ఫ్రైడే మాత్రమే కడుగుతున్నాం. బయట ట్యాప్ ఉందనుకో ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మనమైతే ఇంటి ముందు కడుక్కోవచ్చు. నువ్వు ట్యాప్ పెట్టియమని మా సార్‌నంటే, ఇంక ట్యాప్ పెట్టియాలంటే మళ్ళా ఆ ట్యాప్ కోసం పైపులు కొనుక్కరావాలె. మళ్ళా తర్వాతనేమో చేసిన పనోళ్ళకి ఒక 1500, 2000 దాకా ఇయ్యాలె. మొత్తం ఖర్చు 4, 5,000 దాటుతది. సో, నేను పెట్టిస్తా గానీ కొంచెం టైం పడతదని మా సారయితే జెప్పిండు. ఇక నేను గూడా సరే అన్నా. ఇక ఇప్పుడైతే బయట అలికి ముగ్గేస్తున్నాను. రోజు మీకు ముగ్గులు మొత్తం చూపిస్తాను గదా! మీ అందరికీ బోర్ కొడుతుందని జెప్పేసి ఈరోజు అయితే ఈ వ్లాగ్‌లో ముగ్గులన్నీ సగం సగంగానే చూపిచ్చాను. కానీ ఈరోజు ఏసిన ముగ్గులు చాలా అంటే చాలా బావున్నాయి. ఇంటికి మంచి కళ తీసుకొచ్చింది. ఈరోజు ఈ గేట్ దగ్గరేసిన ముగ్గయితే. మరి ఈ 3 ముగ్గులలో మీకే ముగ్గు నచ్చిందో గూడా కామెంట్ చేసైతే జెప్పుర్రి. ఈరోజు ఇంకా నేను ఫస్ట్ ఏం జేసినంటే సేమియా జేసిన తర్వాత బయట అలికి ముగ్గేసిన తర్వాత పిల్లలిద్దరికీ స్నానం చేయించి వాళ్ళకి బాక్సులు పెట్టి స్కూల్‌కైతే పంపాను. ఇంకా పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళింకా స్కూల్‌కేం పోలేదు. ఎందుకంటే వాళ్ళకి 9:30కేమో విషమకి, 10:00కి కన్నయ్యకి కదా! ఈ లోపుగానే 8:30 వరకే ముగ్గేసుకోవడం అయిపోతే 8:30 తర్వాత విషమకి గూడా తలస్నానం చేయించొచ్చని జెప్పి ఫస్ట్ ముగ్గయితే వేసేసుకున్నాను. కన్నయ్య హ్యాపీ బర్త్‌డే టు యూ కన్నయ్య. ఐ లవ్ యూ కన్నయ్య. ఐ లవ్ యూ. మ్వా! మ్వా! హ్యాపీ బర్త్డే కన్నా. ఓకే ఓకే. హ్యాపీ బర్త్‌డే. నా కన్నా బర్త్‌డే. ఇయాల ఏం చేస్తావు కన్నా? బాత్రూమ్ పోతా. ఇయాల ఏం చేస్తావు నాన్న? నా మీద కూర్చుంటాను. అబ్బాయి చెప్తా, నాకు అబ్బాయి చెప్తా నేను. మల్లన్నకు చెప్పనా? మల్లన్నకు చెప్పినానుకో
నిన్ను కొడతాడే మళ్ళీ నాకు చెప్పినానుకో నిన్ను కొడతాడు. అమ్మ నన్ను కొడితే మళ్ళీ కొట్టాడు నా పప్ప మళ్ళన్న. నేను పోతున్నా, నాకు పని ఉంది. మళ్ళన్న నా పప్ప. కన్నయ్య అయితే ఇప్పుడే నిద్ర లేచిండు. తనకన్నా ముందు విషయం అయితే లేచింది. ఇక వాళ్ళిద్దరికి బాక్సులు పెట్టి స్నానం అయితే చేయించి రెడీ చేసిన. విషయమేనేమో స్కూల్కి పోతుంది. ఇంకా కన్నయ్య కూడా స్నానం చేయించి బట్టలు అయితే వేస్తున్నా. స్వెటర్ వేసుకో, స్వెటర్ పని పెడతా. ఈ స్వెటర్ వేసుకోవాలి స్కూల్. ఇక కన్నయ్యని రెడీ చేస్తున్నా అని చెప్పినా కదా, తనకైతే తన బర్త్‌డే కోసం తీసుకున్న డ్రెస్ అయితే వేయలేదు. ఎందుకంటే అది నేను నైట్ కేక్ కట్ చేసేటప్పుడు వేద్దామని చెప్పి ఇంట్లో ఉన్న డ్రెస్‌లే వేస్తున్నాను. కన్నయ్యకైతే చాలా డ్రెస్సులున్నాయి. అంటే ఒక 5, 6 పాయింట్లు, షర్ట్స్ అయితే ఉన్నాయి. అందుకే ఈసారి తన బర్త్‌డే కోసం తీసుకున్న డ్రెస్సు కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను. ఇక అందుకే అది స్కూల్‌లో తను హ్యాండిల్ చేయలేడు అని చెప్పేసి ఆ డ్రెస్ అయితే వేయలేదు. ఇక వేరే డ్రెస్ ఏసి తననైతే రెడీ చేస్తున్నాను కదా! నేను ఇంట్లో యూజ్ చేసే స్వెటర్ ఏయకుండా స్కూల్ స్వెటర్ ఏసేసరికి తనకేసిన షర్టు, ఆ స్వెటర్ అయితే ఒకే రంగులో కలిసిపోయినాయి. ఇక కన్నయ్యని రెడీ చేసిన తర్వాత మా సార్ తీసుకొచ్చిన చాక్లెట్స్ అన్నీ ఒక బాక్స్‌లో పెట్టాను. ఇంకొన్ని ఆ బాక్స్‌లో పట్టకపోతే ఒక కవర్‌లో పెట్టాను. అక్కడ స్కూల్‌లో మేడం వాళ్ళకి, తర్వాత క్లాస్ రూమ్‌లో పిల్లలకి, తర్వాత సెక్యూరిటీ గార్డ్ అంకుల్ వాళ్ళకి, ఆయమ్మలకి అందరికీ చాక్లెట్స్ ఇయ్యమని అయితే చెప్పిన. ఇంకా కన్నయ్యనైతే స్కూల్‌కి తీసుకొనొచ్చిన. ఇక పొద్దున్న పిల్లల్ని రెడీ చేసి, ఇంట్లో ముగ్గేసి, ఇల్లు తుడిచే వరకు ఇక హడావిడి అయిపోయింది. ఇక కన్నయ్యకి స్కూల్ టైమ్ అయితుందని ఫాస్ట్‌గా తీసుకొచ్చాను. వాటర్ బాటిల్ అయితే మర్చిపోయినా. మళ్ళా ఇంటికి పోయి వాటర్ బాటిల్ తీసుకొచ్చి కన్నయ్యకిచ్చాను. ఇక నేను కన్నయ్యని స్కూల్‌లో దించేసి వచ్చిన తర్వాత ఒక 2 గంటల సేపు కరెంట్ అయితే పోయింది. ఈలోగానే నేను వంట అయితే కంప్లీట్ చేశాను. అన్నం వండిన, తర్వాత వంకాయ, బఠానీ కర్రీ వండిన, పప్పు చారు అయితే చేసిన. మా సార్ ఈరోజు స్కూల్‌కైతే పోలేదు. ఆయన ఈరోజు ఇంట్లోనే ఉన్నారు. ఇంకా అందుకే పప్పు చారు అయితే చేసిన. మళ్ళీ నైట్ చికెన్ వండుదామని చెప్పేసి. ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ వంట అయితే అయిపోయింది. నేను కావాలనే కరెంట్ పోయింది. ఇంకోటి ఈ వంట చేసేదైతే ఈరోజు చూయించొద్దు. ఎందుకంటే కన్నయ్య బర్త్‌డే చూయిస్తాను కదా! మళ్ళా వీడియో ఒక 20 మినిట్స్ కన్నా ఎక్కువైందనుకో ఎవరు చూడరు అనే ఉద్దేశంతోని ఈరోజు నేను చేసిన వంట అయితే మీకు చూయించలేదు. గిన్నెలు తోమిన, వంట అంతా అయిపోయింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ నుంచి ఒక పార్సెల్ వచ్చింది. అదైతే ఓపెన్ చేస్తున్నాను. మొత్తానికైతే కుక్కర్ అయితే ఆర్డర్ చేసుకున్నాము గ్రీన్ చెఫ్ నుంచే. ఈ కుక్కర్ వచ్చింది. ఇది వచ్చేసేమో 3 లీటర్స్ ఉంది. చూస్తా మరి నాకు మంచిగా యూజ్ అవుతుందా కాదా అని చెప్పేసి. రిటర్న్ అయితే ఉంది. మా సార్ని అడిగిన ఫస్ట్ అయితే కుక్కర్ కొనిచ్చింది. ఇంకా 2 గిన్నెలు ఉన్నాయి. అవి ఇవాళైతే ఆర్డర్ చేపిస్తా. సారు అయితే నా కుక్కరు 3 లీటర్స్ అంటే కొంచెం పెద్దగా వస్తుంది అనుకున్నా, కానీ ఎందుకో ఇది చూస్తాను చిన్నగా అనిపిస్తుంది నాకు. అరే చిన్నగా ఉంది. నేను 3 లీటర్స్ అంటే మంచి 1 kg రైస్ వండుతుందేమో అనుకున్నా. ఇంకా నేను 2 లీటర్స్ అని అనుకున్నా. ఇంకా మా సారే అన్నాడు 2 లీటర్స్ ఎందుకు 3 లీటర్స్ తీసుకుందాం అన్నాడు. అరే గిన్నెకి ఇంత చిన్నగా ఉంది అండి అసలు. సరేలే కానీ ఏమైనా కర్రీస్ వండుకోవడానికి కొంచెం దగ్గర నుంచి చూపించడానికి మంచిగా అవసరం అవుతుంది. మళ్ళీ మార్నింగ్ టైంలో పిల్లలకి వెంటనే ఇలాంటి టిఫిన్లోకి రైస్లన్నా చేయడానికి అయితే యూజ్ అవుతుంది. కానీ బాగుంది. కర్రీస్ వండొచ్చా రాదా అని అనిపిస్తుంది. ఇంత చిన్న కర్రీ నా దగ్గర ఒకటి పాత కుక్కర్ ఉంది.
అది ఇది కెపాసిటీ ఒకటా కాదా అని అయితే చూస్తాను పోల్చి. ఎందుకంటే మనం ఇంట్లో యూజ్ చేసినప్పుడు మనం అప్పుడప్పుడు గోకరకాయ కర్రీ, బీన్స్ కర్రీ, తర్వాత ఆలుగడ్డ కూర కూడా వండుకుంటాం కదా, మరి కర్రీ పడుతుందా లేదా అని అయితే చూస్తాను. కుక్కర్ అయితే చిన్నగా చాలా ముద్దు ఉంది. నేను కూడా ఇట్లనే అనుకున్నా, కానీ ఇంకొంచెం వెడల్పు ఉంటే బాగుంటుందని అని అనుకున్నా, కానీ ఇదేమో హైట్ ఉంది, వెడల్పు తక్కువ ఉంది. చూస్తా. ఇది గ్రీన్ చెఫ్ వారి కుక్కర్. అయితే ఈ కుక్కరు చాలా బాగుంది. వెయిట్ కూడా మస్తు తిక్కుగా ఉంది, బరువు ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 900 ఏమో తీసుకుండ్రు. అయితే ఈ 3 లీటర్ కెపాసిటీ ఉన్న కుక్కరు నేనేమనుకున్నా అంటే ఫ్లాట్‌గా వస్తదేమో అని అనుకున్నాను. కానీ ఈ కుక్కరు హైట్‌గా వచ్చింది. నా దగ్గర ఆల్రెడీ ఇగో ఈ పాత కుక్కర్ ఉంది. ఇది పెళ్ళికి ముందు నుంచి మా సార్ అయితే ఈ కుక్కర్‌ని యూజ్ చేస్తున్నారు. అయితే నేనేమనుకున్నాను, ఇలా లిడ్ ఓపెన్ ఉండేది. ఏదైనా వంట చేస్తే వీడియోలో కనిపించేటట్టుగా ఉండాలి. కొంచెం ఫ్లాట్‌గా ఉంటే పిల్లలకి మార్నింగ్ టైమ్‌లో రైసులు అలాంటివి చేసుకోవచ్చు అన్నట్టుగా ఈ కుక్కర్ ఆర్డర్ పెట్టిన. ఇది అది 2 సేమ్ ఉన్నాయి గదా! హైట్ గాని, వెడల్పు గాని ఏం డిఫరెన్స్ ఏం లేవు. ఇగ నేనేమనుకుంటున్నానంటే ఎట్లాగో నేను మంచిగా ఫ్లాట్‌గా ఉండే కుక్కర్ తీసుకోవాలనుకుంటున్నాను గదా! ఆల్రెడీ ఈ 2 సేమ్ ఉన్నాయని చెప్పేసి ఈ కొత్త కుక్కర్ రిటర్న్ పెట్టేసి దీని ప్లేస్‌లో ఇంకోటి ఫ్లాట్‌గా ఉండే కుక్కర్ అయితే తీసుకుంటాను. మరి మీరు గూడా కామెంట్ చేసి చెప్పుర్రి. ఫ్లాట్‌గా ఉండేది తీసుకోవాలా? ఇదే కుక్కర్ ఉంచుకోవాలా? అని గూడా కామెంట్ చేసైతే చెప్పుర్రి. ఇప్పుడైతే స్కూల్‌కి పోయి కన్నయ్యనైతే తీసుకొనొచ్చిన. ఈరోజు కన్నయ్య బర్త్డే కదా, తన కోసం అయితే ఈరోజు క్రీమ్ కేక్ అయితే చేస్తలేను. ఎందుకో మాకు తెలీదు. మా సార్ అయితే క్రీమ్ కేక్ అయితే వద్దన్నాడు. గోధుమ పిండి బెల్లం వేసి కేక్ అయితే చేస్తున్నాను. ఇగో బ్యాటర్ అయితే కలుపుకున్నాను. ఇప్పుడైతే దీంట్లోకి టూటీ ఫ్రూటీ అయితే వేసుకుంటాను. ఏంటిది కన్నా? ఆ? ఎందుకు? దీంట్లో కొన్ని టూటీ ఫ్రూటీస్ అయితే వేసుకుంటా. ఇంకో కేక్ టిన్కి అయితే పేపర్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకున్నా. టూటీ ఫ్రూటీ వేసుకుంటాను. మొన్న చెర్రీస్ తెచ్చినాయి కదా, చెర్రీస్ కూడా ఫిల్లింగ్లోకి అయితే వేస్తాను. అదే కట్ చేసి వేస్తాను వాటిని కూడా. ఇగో కేక్ టిన్ అయితే రెడీ చేసిన. ఇప్పుడైతే నేను ఫ్రీ హీట్ అయితే అయిపోయింది కదా, లోపల అయితే పెట్టేస్తాను. కేక్ అయితే పెట్టినా ఒక 50 మినిట్స్ అయితే బేక్ అవ్వనిస్తాను. ఈ లోపుగా గిన్నెలు అయితే తోమేస్తాను. గిన్నెలు తోమాలి, తర్వాత ఇల్లు ఉడ్చాలి. కేక్ బేక్ అయిన తర్వాత ఇంకా చికెన్ ఉండాలి. మా సార్ అయితే మార్కెట్కి వెళ్ళి ఫిష్ తెస్తాడు. మళ్ళీ ఫిష్ కర్రీ వండాలి, అన్నం వండాలి. మస్తు పనులునే. పిల్లలు అయితే వాళ్ళ హోంవర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. కేక్ అయ్యేలోపు గిన్నెలు అయితే తోమేసుకుంటాను. ఈరోజు కేక్ చేసే ప్రాసెస్ అయితే నేను 3:30 తర్వాత స్టార్ట్ చేశాను. ఎందుకంటే అప్పటిదాకా కరెంట్ అనేది పోతూ ఉంది, వస్తుంది. ఇగ మధ్యాహ్నం 1:30 పోయిన కరెంటు 2:30 తర్వాత వచ్చింది. మళ్ళీ ఒక అర్ధగంట సేపు కరెంట్ ఉండి మళ్ళీ కరెంట్ అయితే పోయింది. ఇగ ఇప్పుడైతే 3:30 తర్వాత నేను కేక్ చేస్తున్నాను గదా! ఆ కేక్ బేక్ అయ్యేలోపు నేను కన్నయ్య కోసం, విషమ్మ కోసం ఫ్లిప్‌కార్ట్ నుంచి వాళ్ళకి ఇష్టమైన 2 వాచెస్ అయితే ఆర్డర్ చేశాను. అయితే విషమ్మ వాచ్ ఏంటంటే అది రేపు వస్తదని చెప్పేసి నాకైతే మెసేజ్ వచ్చింది. మళ్ళీ అనుకోకుండా ఈరోజే ఆ వాచ్ కూడా డెలివరీ చేసిండ్రు. నేను ఎప్పుడైనా సరే ఒకరి బర్త్‌డేకి ఇద్దరికి గిఫ్ట్స్ అయితే ఇస్తాను కదా! ఈరోజు విషమ్మకి ఇయ్యడము నేను అసలు ఇయ్యలేనేమో, మళ్ళీ విషమ్మ ఫీల్ అవుతదేమో, తనని కూడా హ్యాపీ చేయలేనేమో అన్నట్టుగా అని అనిపించింది.
దేవుడి దయ వల్ల అర్జెంట్‌గా డెలివరీ అయితే చేసేసారు. నేను అనుకున్నాను రేపే వస్తదేమో అని చెప్పేసి. ఇక విషయమ్మకి పొద్దుగాలనే చెప్పిన, "నేను నీకోసం ఒక గిఫ్ట్ ఆర్డర్ పెట్టినా నాన్న. కానీ అది రేపొస్తదంట. నువ్వు మళ్ళా తమ్మునికి ఇస్తప్పుడు నువ్వు ఫీల్ అవ్వద్దు నాన్న" అని చెప్పి నేను చెప్తే, విషయమ్మ "ఓకే మమ్మీ" అన్నది. కానీ నేనే కొంచెం ఫీల్ అయ్యాను. విషయమ్మకి గూడా ఒకటేసారి ఇద్దరికీ సర్ప్రైజ్ చేస్తే బావుండేదని. దేవుడి దయ వల్ల ఆ 2 వాచెస్ అయితే ఈరోజే వచ్చినాయి. వాళ్ళ కోసం గిఫ్టులయితే ప్యాక్ చేసి పక్కన పెట్టినా. చిన్నవే గానీ వాళ్ళు ఆనందపడతారు గదా! అదే నాకు 1000 రెట్లు ఎక్కువ. ఇప్పుడైతే ఒక 15 మినిట్స్ లోపే ఈ కేక్ అయితే బేక్ అయిపోయింది. ఎప్పుడైనా సరే కేక్ బేక్ అవ్వడానికి 60-60 మినిట్స్ అట్లా పడుతుంది గదా! ఈరోజు క్వాంటిటీ డబుల్ ఉంది గదా! ఎక్కువ సేపు పడతదేమో అనుకున్నాను. కానీ తొందరగానే కేక్ అయితే బేక్ అయిపోయింది. ఇక కేక్ బేక్ చేసిన తర్వాత కనేమి విషయము రెడీ చేసినంక ఇక పిల్లలతో అయితే కేక్ కట్ చేస్తున్నాను. నైట్ ఇది 7:30కి. ఇక ఇక్కడ మా చుట్టుపక్కన పిల్లలు ఎవ్వరు ఉండరు. వేరే సార్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిసి కనే బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాము. చాలా సింపుల్‌గానే చేస్తున్నాం. కానీ పిల్లలైతే హ్యాపీ ఉండాలి గదా! ఇది చాలు మాకు. ఆ, రైట్ ఓకే ఒక్క నిమిషం. ఇది దీనికనే నేను అమ్మరా థ్యాంక్ యూ మ్యామ్ అంటాడు. మామ్ నుంచి మ్యామ్ వెళ్ళిపోయాడు. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే కన్నా. హ్యాపీ బర్త్డే కన్నా. ఓపెన్ చేసుకోవాలి. వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే. ఓకేనా? ఓపెన్ చేసుకోవాలి. ఓకే. తమ్ముడు కానీ నీకు కూడా ఇస్తున్నాం కదా గిఫ్ట్ తమ్ముడు బర్త్డేకి. ఏమో అసలు అలాగే కదా. చాలు. ఎవరికి ఇష్టమైన కలర్ వాళ్ళకి వచ్చిందిగా. కానీ బాగుంది. హ్యాపీనా? నచ్చింది ఇచ్చిందా? థ్యాంక్ యూ మమ్మీ. నచ్చింది ఇచ్చిందా? విష్ ఎక్కువ పెడతారు. ఇంట్లో చూస్తా కదా. ఏమో దేవుడు నీకోసం బ్లెస్ చేసి పంపించిండు. నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావని, నువ్వు వెయిట్ చేస్తున్నావని చిన్నగా చిన్నగా. ఓకే సర్ప్రైజ్ చిన్నగా చిన్నగా ఇది అనుకుంటా. మ్యూజిక్ అక్కడ చూడు చూడండి ఇద్దరు. ఓకే. ఓకే తర్వాత ఆన్ చేసుకో, క్లోజ్ చేసుకో. ఓకే కట్ చేయి, పట్టుకో. చిన్న పీస్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే భువన్. ఓకేనా? నువ్వు చెప్తావా? హ్యాపీ బర్త్డే భువన్. మీరే చూసిండ్రు గదా! కన్నయ్యకు, విషమ్మకి వాచెస్ ఇయ్యగానే వాళ్ళు ఎంత మంచిగా సర్ప్రైజ్ అయిండ్రో. మా కన్నయ్య కన్నా ఎక్కువ మా విషయం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేను ఇంత హ్యాపీనెస్ ఈరోజు విషయమ్మ మిస్ అయితదేమో, అది నేను చూడలేదేమో అని చెప్పేసి అని అనిపించింది. కానీ విషయమ్మ వాచ్ గూడా రేపు వస్తది అని అనుకున్నాను 22 రోజు. కానీ 21 రోజే వచ్చేసింది. నేను గూడా ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అయితే ఈసారి క్రీమ్ కేక్ అయితే చేయలేదు. ఎందుకో మరి మా సార్ ఈసారి క్రీమ్ కేక్ అయితే వద్దు అన్నారు. ఇక పిల్లలిద్దరికీ కేక్ కట్ చేసిన తర్వాత వాళ్ళకి గూడా కేక్ పెట్టేసాము. ఈ కేక్ ఉంది గదా! ఈసారి మేమే తక్కువగా తినేసాము. ఎప్పుడైనా సరే విషమ్మకి బర్త్‌డేకి, కన్నయ్య బర్త్‌డేకి ఇక్కడ మా పక్కన వాళ్ళందరికీ కేక్ అయితే ఇస్తాము. ఈరోజు కూడా ఆ కేక్ అందరికీ ఇచ్చేసాం గానీ మేమే సరిగ్గా తినలేకపోయాము. థ్యాంక్ యూ. వేరే సార్ వాళ్ళు వచ్చిందని చెప్పినా కదా! ఆ సార్ వాళ్ళు గూడా కన్నయ్యకు గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఒకటి టిఫిన్ బాక్స్, ఇంకొకటి దేవుని ఫోటో ఫ్రేము చాలా బావుంది. ఇక మా పక్కన అంకుల్ గూడా ఈ రిమోట్ కంట్రోల్ కార్ అయితే గిఫ్ట్‌గా పంపించిండు. సింపుల్‌గా కన్నయ్య బర్త్‌డే అయినా గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాము.
మంచిగా జరిగిపోయింది తన బర్త్‌డే అయితే. హ్యాపీ బర్త్‌డే టు యూ. నచ్చిందా బర్త్‌డే? హ్యాపీనా? ఎంత కొంచెం హ్యాపీ? ఎక్కువ హ్యాపీ? దేనివల్ల ఎక్కువ హ్యాపీ కన్నయ్య? ఓకేనా? బాయ్ కన్నయ్య, బాయ్ చెప్పు. బాయ్. ఇది బాగుంది, ఎవరు సెలెక్ట్ చేసిండ్రు? ఇది నాకు నచ్చింది. ఇక కేక్ అయితే మా పక్కన వాళ్ళందరికైతే ఇచ్చేసాము. ఎంతమంది ఫ్యామిలీ 6 ఫ్యామిలీస్‌కైతే ఆ కేక్ పంపించాను. ఇగ చూస్తున్నారు గదా! ఆ సార్ వాళ్ళు తెచ్చింది ఈ ఫోటో ఫ్రేము. చాలా బావుంది రాధాకృష్ణ. ఇంకోటి టిఫిన్ బాక్సు, తర్వాత మా పక్కన అంకుల్ పంపించింది రిమోట్ కంట్రోల్ కారు. ఇవైతే మా కన్నయ్య బర్త్‌డేకి వచ్చిన గిఫ్ట్స్. అలాగే నేనిచ్చిన 2 వాచెస్ గూడా పిల్లలకైతే బాగా నచ్చింది గదా! ఇలా సింపుల్‌గా కన్నయ్య బర్త్‌డే అయితే అయిపోయింది. ఇగ నేను నైట్ డిన్నర్‌లోకి అయితే చికెన్ గ్రేవీ కర్రీ అయితే వండినా. చూస్తున్నారు గదా! ఈ కర్రీ ప్రాసెస్ గూడా మీకు చూయించలేదు. బగారన్నం వండినా అది కూడా మీకైతే వీడియోలో చూయించలేదు. వంటంతా అయిపోయిన తర్వాతనే కేక్ కటింగ్ అయితే చేశాము. ఇప్పుడు తినే టైంకి మీకు బగారన్నం, చికెన్ కర్రీ అయితే చూపిస్తున్నాము. ఇలా సింపుల్‌గా కన్నయ్య బర్త్‌డే చేసినా గూడా చాలా హ్యాపీగా పార్టీ అయితే ఎండ్ చేశాము. ఇగ చికెన్ కర్రీ, బగారన్నంతోని అన్నం తిన్నాక ఈ స్వీట్ కిల్లీతోని మా పార్టీనైతే ఎండ్ చేశాము. మరి మీ అందరికీ కన్నయ్య బర్త్‌డే ఎలా అనిపించిందో గూడా కామెంట్ చేసి చెప్పుర్రి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.